ఈరోజు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? అది ఈ మండలంలో మొత్తం 15 ఆర్బీకేలు ఓపెన్ కావాల్సిన వచ్చింది. ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇది 6వ ఆర్బీకే ఓపెన్ చేస్తున్నారు. ఇంకా మిగిలింది ఒక వారం లోపల ఇంకొక ఆర్బీకే కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారు చాలా ఉత్సాహంగా ప్రోత్సహించి రైతులు కూడా ముందుకు రావడం, కాంట్రాక్టులు కట్టడం, ఇన్ టైంలో మేము బాగా 50% ఆర్బీకేలన్నీ కంప్లీట్ అవుతున్నాయని సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. మామూలుగా మేము జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తుంటాము. జిల్లా జేడీ గారి ఆఫీస్లో ఉంటాను. జేడీ గారి తరఫున వచ్చాను నేను. మాకు జిల్లా స్థాయిలో మనకు 561 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 441 శాంక్షన్ అయింది. మిగతా వచ్చి అర్బన్ ఏరియాలో ఉన్నాయన్నమాట. కొంచెం సైట్ ప్రాబ్లం వల్ల అవి కూడా అవుతాయి. వాటిల్లో ఇప్పటికీ దాదాపు 228 పూర్తయ్యాయి ఉన్నాయి జిల్లాలో. ఇది మేబీ 229 ఉండొచ్చు. అట్లాగే మన యువ గారు ఇందాక చెప్పారు 15 ఆర్బీకేలకు గాను 7 కంప్లీట్ అయ్యండి, 6 పూర్తి చేసుకుంది, ఇంకో 7 కూడా రెడీగా ఉందన్నారు. మిగతా కూడా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అంటే డిఫరెంట్ అంటే కన్స్ట్రక్షన్లో అవి త్వరలో అవి కూడా పూర్తవుతాయి. ఇప్పుడు ఇందాక మా ఏడీ గారు కూడా చెప్పినట్టుగా జిల్లా స్థాయిలో నుంచి ఇప్పుడు గ్రామ స్థాయికి మొత్తం పరిపాలన వచ్చింది కాబట్టి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి రైతులకి. ఇక్కడే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, తర్వాత వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా అట్లాగే పీఎం కిసాన్, రైతు భరోసా అని, పీఎం కిసాన్ అని మీకు తెలుసు మామూలుగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం 7,500 చొప్పున మొత్తం కలిపి వైఎస్ఆర్ రైతు భరోసా 13,000, పీఎం కిసాన్ 2 కలిపి 13,000 రూపాయలు గవర్నమెంట్, 500 గవర్నమెంట్ ఇస్తున్నారు. అవి ఏటైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడే సాల్వ్ చేసుకుంటున్నారు అన్నమాట. రైతులు చాలా వరకు వాళ్ళ గ్రామంలోనే పరిష్కారం అవుతుంది. మాకు ఇప్పుడు జిల్లా స్థాయిలో అక్కడికి వచ్చే వాళ్ళు తగ్గిపోయారు అనమాట. ఇవన్నీ ఏర్పడడం వల్ల గ్రామ స్థాయిలోనే పరిష్కారం అవుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇక్కడే సమస్య అవుతుంది. మా దాకా కూడా తక్కువైంది. జిల్లా స్థాయికి వచ్చి అక్కడంత ముందు జిల్లా స్థాయికి వచ్చేవాళ్ళు అర్జీలు తీసుకొని, అక్కడికి వచ్చేవాళ్ళు చాలా తగ్గిపోయారు. రైతులకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు? అన్నీ ఉంటాయి ఇక్కడ రైతుల కంటే. ప్రతి ఇప్పుడు విత్తనాల కానించి, ఎరువుల కానించి, ఇప్పుడు ముందులు, దాంతోపాటు సలహాలు, సూచనలు, ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చూసే ఉంటారు. పంటలోకి ఏదైనా తెగుళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ రైతు భరోసా కేంద్రం వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎమ్మడే మాకు అక్కడ తెలియపరుస్తారు అని వీళ్ళు ఇస్తారు అక్కడ వాట్సాప్ గ్రూపుల్లో. తర్వాత త్వరలో ఏంటంటే ఒక యాప్ కూడా డెవలప్ చేస్తున్నారు క్రాప్ హెల్త్ మీద. దాంట్లో వీళ్ళు ఎమ్మడే పోస్ట్ చేయగానే సంబంధిత శాస్త్రవేత్తలు వచ్చేసి ఇక్కడ శాస్త్రవేత్తలు కూడా టూర్ చేస్తుంటారు. టూర్ చేసి వాళ్ళకి సూచనలు ఇస్తుంటారు. ఇక్కడే మీకు టీవీ కూడా ఉంది, మీరు చూసే ఉంటారు. లోపల టీవీ ఉంది. దాంట్లో ప్రతి రావాల్సిన రైతులకి అన్ని సూచనలు కూడా దాని ద్వారా రైతు భరోసా కేంద్ర ఛానల్ ఉంది మాకు, సపరేట్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఛానల్ ద్వారా వాళ్ళకి శాస్త్రవేత్తలు వాళ్ళంతా సూచనలు సలహాలు దాంట్లో ఇస్తుంటారు. రైతులు వచ్చి ఇక్కడ చూసుకుని అది ఆ టీవీ ఆన్ చేసుకుని చూసుకోవచ్చు. వాళ్ళు ప్రతి పంటకు సంబంధించింది దాంట్లో ఉంటుంది అనమాట. అలాగే పక్కన మీరు కియోస్క్ అని ఒకటి చూస్తుంటారు, ఒక ఏటీఎం లాగా ఉంది చూడండి. దాంట్లో రైతులు కావాల్సిన పురుగు ముందుగా దాంట్లో ఇండియన్ పెట్టుకోవచ్చు. దాంట్లో అన్ని రేట్లు కానీ అన్నీ ఉంటాయి, దాంట్లో కనపడతాయి. దాంట్లో రైతుకు కావాల్సిన ఎరువులు కానీ పురుగు ముందు దాంట్లో ఇండియన్ పెట్టుకుంటే అంటే దానికి మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే రైతుకు అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి మా స్టాఫ్ అక్కడ హెల్ప్ చేసి వాళ్ళకి ఇండియన్ పెట్టేస్తారు. ఒక్కరే ఉంటారు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని చెప్పి ఒక్కరే ఉంటారు. ఒక ఆర్బీకే మొత్తం అంటే మా అగ్రికల్చర్ తరపున ఒకరు ఉంటారు, వెటనరీ తరపున ఉంటారు. తర్వాత అలైడ్ డిపార్ట్మెంట్స్ అందరూ సెరికల్చర్ లేదు కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపున కూడా ఉంటారు. అందరూ ఇక్కడే ఉంటారు, వస్తుంటారు అనమాట. అది అగ్రికల్చరు, అలైడ్ డిపార్ట్మెంట్స్ అంటే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అధికారులంతా ఇక్కడ ఉంటారు. రైతు భరోసాలో రైతులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు అంటే వాళ్ళకి యూరియా కావచ్చు, విత్తనాల పరంగా కావచ్చు, నెక్స్ట్ ఏదైనా సమస్యలు అంటే సపోజు పలానా పురుగు పట్టింది, ఆ పురుగుకి సంబంధించిన ఎటువంటి మందులు వాడుకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, మంచి ఫలితాలు ఉంటాయి, అవన్నీ కూడా మన రైతు భరోసా కేంద్రంలో వాళ్ళకి మంచి సజెషన్ సలహాలు ఇస్తూ వాళ్ళకి ఏ వాడాలో, ఏ మందులు వాడాలో కూడా సజెషన్ అనేది ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడి నుంచి సార్ వాళ్ళు వస్తుంటారు, పెద్ద పెద్ద సార్ శాస్త్రవేత్తలు కూడా వస్తుంటారు. వాళ్ళ జస్ట్ కూడా చేస్తారు. సార్ వాళ్ళే సజెషన్ చేసి అంటే పైనుంచి అధికారులు కానీ దానికి సంబంధించిన వాళ్ళని పిలిపించి ఇక్కడ సీడ్స్ కానీ సప్లై చేయడం, ఏ నెలలో ఏ పంట వేసుకోవాలి, మళ్ళీ ఆ పంటకు తగ్గ ఇక్కడ బుకింగ్ కానీ అంటే ఒడ్లు కొనుగోలు కేంద్రం కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది. ఇలా కొత్తగా కూడా మాకు ఆర్బీకే అనేది రావడం జరిగింది. అదేవిధంగా మాకు సపరేట్గా అన్నట్టు యూరియాకి అన్నిటికీ అనుకూలంగా ఇంకోటి అంటే ఆర్బీకే అనేది రెండోది ఇక్కడ గోడౌన్గా ఏర్పాటు చేయడం కూడా జరిగింది మేడం. పత్తి కొనుగోలు చేస్తారు. ఈక్రా బుకింగ్ చేయించుకుంటే ఆ పొలంకి వీళ్ళు ఇక్కడ కొనుగోలు చేస్తారు మేడం, చెప్తే కొనుగోలు. అలా ఏం లేదు మేడం, వీళ్ళు వాళ్ళకి సరిపోయే అమౌంట్ ఇచ్చి దానికి తగిన అమౌంట్ ఇచ్చి వీళ్ళే కొనుగోలు చేస్తారు మేడం.
రైతు అవును మేడం. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మేడం, ప్రతి ఒక్క గవర్నమెంట్లో అంటే మామూలుగా వేరే గవర్నమెంట్లో ఇప్పుడు వరకు ఒక రైతు భరోసా కేంద్రం అనేది మన అయిన ఊర్లో ఎక్కడ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సొంత ఊర్లోనే మామూలుగా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం అనేది కూడా అత్యంత చెప్పుకోదగ్గ విషయం మేడం. ప్రారంభోత్సవం చేసుకోవడం ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. అంతేకాకుండా రైతులందరికీ రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ మన ఊర్లో మన రైతు భరోసా ఉండటం మనకు చాలా సంతోషంగా ఉంది. రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఒకప్పుడు రైతులు మండల స్థాయిలోనే ఏదైనా వాళ్ళకి సలహాలు కానీ ఏదైనా సర్వీస్ కావాలంటే మండల స్థాయికి రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు గ్రామాల్లోనే సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు పెట్టడం వల్ల వాళ్ళు వాళ్ళ గ్రామంలోనే ఆ సేవలను పొందగలుగుతున్నారు. ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ఏమవుతుందంటే మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎరువులు కూడా మన రైతుల చెంతకే వస్తుంది. అనేక రకాలైన సర్వీసులు, అట్లాగే ఈ క్రాప్ ఒకటి చేస్తారు మన రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకులు అంటారు. వాళ్ళు ఈ క్రాప్ చేయడం వల్ల ఏంటంటే ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలప్పుడు కానీ, లేదా ఇంకేదన్నా ఉన్నా మనకి క్రాప్ ఇన్సూరెన్స్ రావడమో, లేకపోతే బ్యాంక్ లోన్స్ తీసుకోవాలన్నా అన్నిటికీ ఈ క్రాప్ బేస్ ఉంటుంది. సో ఈ క్రాప్ చేస్తారు. తర్వాత అలాగే పిఎం కిసాన్, రైతు భరోసా అలాంటివి కూడా మనకి ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే విఏఏ ద్వారా అందుతాయి. సో మనకేంటంటే మండల స్థాయి దాకా వెళ్లకుండా గ్రామాల్లోనే వాళ్ళ చెంతకే పరిపాలన వచ్చినందుకు రైతులకు కాబట్టి తద్వారా ఏంటంటే అదొకటే మనకి బేస్ అనమాట. ఏ పంట నష్టపరిహారం జరిగినా, లేకపోతే ఎరువులు తీసుకోవాలన్నా, ఫ్యూచర్లో ఎటువంటి కార్యక్రమానికైనా మనకి ఈ క్రాప్ అనేది ఒక సర్టిఫికేట్ పనికొస్తుంది. కాబట్టి రైతులు కూడా అది గమనించి సహకరించి వాళ్ళు విఏఎన్ కలిసి చేయించుకోవాలి. అలాగే ఎరువులు కూడా మనకి ఆర్బీకేలోనే పెడుతున్నాము. ఏ స్కీమ్ ఉన్నా కూడా మన విఏఏ గారు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు చల్లాయిపాలెంలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఏమనిపిస్తుంది? మనకు వచ్చే భావితరాలకు కూడా రైతు భరోసాలు నుంచి హెల్త్ క్లీనింగ్లు, సచివాలయాలు ఒక ముందు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే తరాలకు కూడా మనకు ఉపయోగించేటట్టు ఒక అభివృద్ధి అంటే ఏమిటో కాదు, ఒక గ్రామాలలోకే తెచ్చిపెట్టాడు. ఇంతకుముందు రైతు భరోసాలు, హెల్త్ క్లీనింగ్స్, సచివాలయాలు ఇవన్నీ ఇంతకుముందు మనకు లేవు. ఎవరు చేయలే ఈ పని. ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఇట్లాంటి అభివృద్ధి ఎవరు చేయలే. రైతు భరోసాలు కానీ, హెల్త్ క్లీనింగ్లు కానీ ప్రతి గ్రామానికి రైతు భరోసా, హెల్త్ క్లీనింగు, సచివాలయాలు వచ్చే చిన్నపిల్లల తరాలకు కూడా మనకు ఉపయోగపడేటట్టు ముందు దృష్టి పెట్టుకొని చేస్తున్నారు. డబ్బులు కూడా 10 సంవత్సరం 2 క్రాపులకు కూడా కలిపి వేస్తున్నారు రైతు భరోసా. రైతులకు మంచి ఉపయోగపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మళ్ళా కూడా ఆయనే వస్తే ఇంకా ఈ రైతు భరోసాలు కానీ రైతులు కూడా మంచి, ఈరోజు వడ్లు కూడా 25,000 నుంచి 30,000 అమ్ముతున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇంకొకటి కూడా నీళ్లు కూడా పుష్కలంగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి. పంటలు కూడా సమృద్ధిగా ఒక రామరాజ్యం మాదిరి బ్రహ్మాండంగా దేశం బాగుంది. ఇంకా బాగు కూడా ఉంటుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి పట్టణం కడతారు, బ్రహ్మాండంగా కూడా ఉంటుంది. ఆయనే మళ్ళీ సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా వచ్చే ఎలక్షన్లో మంచి మెజార్టీ గెలిపించుకొని మేము 30 నుంచి 50,000 మెజార్టీ గెలిపించుకొని ఆయన మంత్రిగా చూడాలని కూడా మాకు కోరుకున్నాను. తమ్మిరెడ్డి మల్లికార్జున పేరు. రైతు భరోసా కేంద్రం దగ్గరలో పెట్టడం, గ్రామాలకు అందుబాటులో పెట్టడం చాలా మంచిగా ఉంది. రైతులందరూ కూడా ఉపయోగపడుతుంది. ఈ గ్రామస్తులకి, గ్రామానికి, అందరికీ అన్నింటికి ఉపయోగపడే, రైతులకి ఉపయోగపడే రైతు భరోసా కేంద్రం అది అన్నింటికి బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమేమి చేయబోతున్నారు రైతు భరోసా కేంద్రాలు? ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయానికి సరిపడా వస్తువులు, విత్తనాలు, ఎరువులు అన్ని సౌకర్యంగా ఇక్కడ వచ్చి రైతులకు అందుబాటు చేస్తూ అందరికీ ఉపయోగపడతారని, ఏ పంట వేయాలి, ఏ పంటకి ఏ మందులు వేయాలి, ఏం వాడాలి అనేది కూడా చెప్తారు. తగిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అన్ని రైతు భరోసా కేంద్రంలో సూచనలు చేస్తారు. చేసిన వాళ్ళకి అన్నింటికి ఉపయోగపడుతుంది. పోకుండా ఉపయోగపడుతుంది. చాలా బాగుందమ్మా. ఇది మంచిది. రైతందరికీ కూడా చాలా సౌకర్యమైనది ఇది. అందుకోసం చాలా మంచి పని ఇది. అందరూ పర్సననే వేడుకుంటున్నాము. రైతులు బాగుంటేనే కదా అంతా రాజ్యం బాగుంటుందా? రైతే రాజ్యం కదా.
తర్వాత వాళ్ళు చేసేదానికి బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.